కేబినెట్ నుంచి ఆ ముగ్గురు అవుటా. కేబినెట్ అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి వర్గం నుంచి ముగ్గురు మంత్రులు పోతారని చెప్పేసి ముద్ర పేపర్ రాసుకొచ్చింది. అసలు దానికి విషయం ఏందో మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరే ప్రామాణికంగా సీఎం రేవంత్ రెడ్డి రహస్యంగా నిర్వహించిన థర్డ్ పార్టీ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రులు అవినీతిలో కూరుకుపోయినట్లు సీఎంకు నివేదిక అందింది. ఏ జిల్లాలు? కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన, వరంగల్ జిల్లాలో ఒక ఆయన, నల్గొండ జిల్లాలో ఒక ఆయన. ఈ ముగ్గురు కూడా మంత్రులు. కరీంనగర్లో ఎవరు మంత్రో మీరు కామెంట్ చేయండి. ఒకడే ఒక మంత్రి ఉన్నాడు, ఆయన అవినీతిలో కూరుకుపోయినట. వరంగల్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు మీకు తెలుసు, ఇద్దరే మనకు. అంటే దాంట్లో ఎవరు అవినీతిలో కూరుకుపోయారో మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కూడా బూస్టింగే. నల్గొండ జిల్లా, ఇక నల్గొండ జిల్లా మంత్రి ఎవరనేది మీకు ఇద్దరే మంత్రులు ఉన్నారు, ఒకటి కోమరెడ్డి వెంకరెడ్డి, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఆయన ఎవరు ఇద్దరిట్లలో అనేది మీరు తెలుసుకోవాలి. దీంతో అమాత్యుల పదవికి గండం రాబోతుందని పార్టీలో జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఆయా మంత్రులపై అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా థర్డ్ పార్టీ సర్వేలో 25 మంది రెడ్ జోన్లో ఉండగా మరో 10 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికి కూడా గండమే పెట్టిండు రేవంత్ రెడ్డి. సీఎం సర్వేలో అవినీతి ఆరోపణలు వచ్చినాయట. ఇగో ముగ్గురు మంత్రుల పనితీరు డౌన్ఫాల్గా ఉందట. అసలు ఏం పని చేస్తలేరు వాళ్ళు. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్, వ్యాపార సెటిల్మెంట్లు మంత్రి చేసే పనులు అవి. మంత్రి ఏం చేయాలి? ఏ శాఖకు మంత్రిగా ఉంటే ఆ శాఖకు న్యాయం చేయాలి. కానీ ఇసుక అక్రమ రవాణా, ఇసుక రియల్ ఎస్టేట్, వ్యాపార సెటిల్మెంట్లు, నియోజకవర్గాల్లో అక్రమ కార్యకలాపాలకు ప్రోత్సాహం, ప్రభుత్వం పార్టీలో హీటెక్కిస్తున్న చర్చ, ఏడాది పాలనలోనే అపవాదు మూటగట్టుకున్న మినిస్టర్లు, అధిష్టానం దృష్టికి మంత్రుల వ్యవహారం, హైకమాండ్ ఆదేశాల కోసం సీఎం ఎదురుచూపు, ఈ నెల 24లో సీఎం విదేశీ పర్యటన తర్వాత పరిణామాలపై చర్చ. మొత్తం మీద ఈ థర్డ్ పార్టీ సర్వే చేసింది ఇదంతా కూడా మంత్రులకు గండంగా మారింది. ఏ మంత్రులు అవుట్ అవుతారు మరి? సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ తీసేసే అవకాశం లేదు. వచ్చినటువంటి రిపోర్ట్ను కేంద్ర అగ్రనాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వాళ్ళు ఏం చర్య తీసుకోమంటే అది రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద తనకు అనుకూలంగా ఎవరున్నారు, అననుకూలంగా ఎవరున్నారు. అనుకూలంగా ఉండే వాళ్ళకు అని చెప్తూనే ఉంటాడు, మీరు సెట్ కాండి లేకపోతే మీ పదవి పోతుంది. అననుకూలంగా ఉన్న వాళ్ళకు చెప్పడం అవసరం లేదు, తీసి పాడేయడమే. ఎవరైతే రేవంత్ రెడ్డి మీద అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత అవాకులు చెవాకులు పేలిర్రో వాళ్ళందరికీ లిస్ట్ రాసుకొని ఎవరిని ఎట్లా పొగబెట్టి ఎల్లగొట్టాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ మాట వాస్తవం. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళే మంత్రిమండలిలో ఉంటారు. ఆయనకు సపోర్ట్ చేయని వాళ్ళను ఏదో ఒక రకంగా పొగబెట్టి ఇంటికి పంపించి ఆ మంత్రి పదవి నుంచి తీసేసి ఎమ్మెల్యేగా ఉంచుతాడు. వచ్చేసారి ఆ ఎమ్మెల్యే కూడా టికెట్ ఇస్తారో ఏదో కూడా డౌటే. ఇది ఈరోజు వార్తల సమాహారం. మిగతా వార్తలు మనం రేపు న్యూస్లో వచ్చేటువంటి వార్తా విశేషాలన్నింటినీ కూడా మనం విశ్లేషణ చేసుకుంటాం. ఈ విశ్లేషణల మీద మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.